ఇచ్చారు. సహోదరులారా అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు గొప్ప థియాలజీ నేర్చుకుని బోధిస్తూ 14 పత్రికలు వ్రాస్తూ సంఘానికి అవసరమైన మాటలు చెప్తూ వచ్చాడు. మన పగడాల ప్రవీణ్ గారు, ఆయన చిరునవ్వే లోకానికి ఒక ఆనందం. హల్లెలూయా. వారు చేసిన కార్యములు అంతింత కాదు. వారు ఎప్పుడు కోప్పనట్లుగా నేను చూడలేదు. చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవాడు. అది మనం నేర్చుకోవాలి. దేవుని సేవకులుగా వాళ్ళు కోప్పడవచ్చు, ఉద్రేకం చూపించవచ్చు, కానీ యేసయ్య వలె, పగడాల ప్రవీణ్ గారి వలె ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ లోకానికి ఒక మాదిరికరంగా, ఒక శాంపుల్గా సేవకులమైన మనము ఉండాలి. అప్పుడే వారికి సంతోషం కలుగుతుంది. నేనంటాను ఒక మాట, పగడాల ప్రవీణ్ గారు ప్రభువు కొరకు ఒక సింహమై ఉన్నాడు. ఆయన హల్లెలూయా, గర్జించు సింహం వలె ఉన్నాడు. ఆయన క్రైస్తవ సమాజానికి క్రీస్తు కొరకు సంపాదించే ఆత్మల ఆరాటము, పోరాటము కలిగిన వాడై ఉన్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. అటువంటి జీవితం జీవించాలి క్రైస్తవ సేవకుడైన వాడు. ఇదే ప్రభువు కోరుతున్నాడు. యేసు ప్రభువారు ఆయన ఎంతోమంది హింసించారు కదా, ఆయన సిలువ వేశారు కదా, ఆయన కొడుతున్నారు కదా, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు కదా. ఆయన ఏమన్నా ఒక మాట అన్నాడా? ఒక మాట, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమన్నాడు ఆయన. అది పగడాల ప్రవీణ్ గారు చేస్తారు. అందుకే దేవుడు ఈ లోకములో అత్యున్నతమైన స్థితిలో ఆయన ఉంచాడు. దేవుడు వాక్యంలో ఒక మాట ఉంటుంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని ఒక మాట. కాబట్టి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు దేవునిలో, అంతగా ఈ లోకములో, ఈ క్రైస్తవ సమాజములో హెచ్చించబడ్డాడు. మనం బ్రతికుండగా రావండి ఆయన గురించి, నా గురించి కానీ, చనిపోయిన తర్వాతే వస్తాయి అసలైన సిసలైన విషయాలు. దేవునికి స్తోత్రం. మనం బ్రతికుండగానే కొన్ని మంచి పనులు చేయాలి, పగడాల ప్రవీణ్ గారు చేసినట్లుగా. అర్థమైందండి? సేవకులుగా బ్రతికేయటం చాలా ఈజీ, కానీ కొన్ని మంచి కార్యాలు చేయటం, మంచిని చేపట్టడం చాలా కష్టం. ఒకవేళ చేపడితే గొప్ప విలువ దేవునిలో మనం పొందుకుంటాం. ఇక్కడ అంటున్నాడు కదా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడనట్లు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు పౌలు గారు. నిరీక్షణ కలిగి ఉన్నాం మనకు ఒక నిరీక్షణ ఉన్నది. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తాం. హల్లెలూయా. అదే దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు, మనకందరికీ తెలియకుండా పౌలు గారికి ఇష్టము లేదు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన ఇంకొక మాట అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు వెంటబెట్టుకుని వస్తాడు మన పగడాల ప్రవీణ్ అన్నను. హల్లెలూయా. సజీవులమైన మనమందరం కూడా ఆకాశ మండలం మీద, మేఘముల మీద కొనిపోబడతాం, ఎదుర్కొని కొనిపోబడతాం. అట్టి భాగ్యము సజీవులమైన మనకి దేవాది దేవుడు ఇచ్చాడు. అన్న కూడా ప్రభు నామములో నిద్రించాడు. ఆయన చనిపోలేదు.
ఆయన నిద్రలో ఉన్నాడు. యేసయ్య వచ్చేటప్పుడు ఆ నిద్రని మేలుకొల్పి తీసుకుని వస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎదుర్కోవటానికి. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి దేవుడు. క్రీస్తునందు మృతులు ధన్యులు అన్నాడు. ప్రభువుని ఎదుర్కోవటానికి వస్తున్నాడు ఆయన. ఆ మృతులతో మనం సజీవులమై లేచినప్పుడు, పగడాల ప్రవీణ్ గారు లేచి ప్రభువు వెంట వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటాం. వెల్కమ్ చెప్తారు వాళ్ళు మనకి. మనం ఆయనతో కూడా యుగాలు ప్రధాన దూతలతోనూ దేవుని బోరుతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చిన క్రీస్తునందు మృతులైన వారు మొదట ప్రవీణానికి మొట్టమొదటి ప్రిపరేషన్ ఇచ్చాడు యేసయ్య. హల్లెలూయా! ఆ తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ సజీవులుగా ఉన్న మనకి ఇచ్చాడు దేవుడు. ఈ అద్భుతమైన పత్రిక పౌలు గారు వ్రాసి పెట్టాడు. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ్యానికి ప్రత్యేకమైన పత్రిక ఇచ్చాడు, చనిపోయిన వారిని గురించి. అంతేకాదు, ఆ మీదట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతాము. దేవునికి స్తోత్రం. కొనిపోబడే ధన్యత మనకి ఇచ్చాడు యేసయ్య. కారణం ఏదైనా ఉండొచ్చు ప్రియులారా, కానీ మనం అందరము నిద్రించాలి. నిద్రించకుండా ప్రభు దగ్గరికి చేరము, నిద్రించకుండా పరలోకం వెళ్ళము, నిద్రించకుండా ఆ పరమ కాలాలు, ఆ పట్టణం మనం చూడము ప్రియులారా. నిద్రించిన తరువాతే, మనం నిద్రించే ముందు, సజీవంగా ఉన్న ముందు మనం కొన్ని మంచి పనులు చేయడానికి దేవుడు మనం పంపించాలి లోకానికి. మనం ఆయన ఎన్నుకున్నాడు. దేవుని సేవకులుగా, దేవుని దాసులుగా, దేవుని పనివారుగా, దేవుని తోటలో పనివారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం చేయవలసిన పని మనం చేయాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా పరుగు కలముట్టించింది అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుంది అంటాడు. దేవుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి, అది నా కొరకే కాదు, మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ చెందుతాదట. యేసయ్య ఒక మాట అంటాడు 17వ యోహాను సువార్త 17వ అధ్యాయం, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరచితిని తండ్రి అంటాడు. దేవుడు మనకి పంపించిన, ఈ లోకానికి పంపించి మనకిచ్చిన పని సంపూర్తి చేసి దేవుని మహిమపరిస్తే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు ప్రియులారా. యేసయ్యను పోలిన జీవితం మనం జీవించాలి. పౌలు గారు పోలిన జీవితం మనం జీవించాలి. ప్రవీణ్ గారు పోలిన జీవితం మనం జీవించాలి. అప్పుడే మనం ఈ లోకానికి వచ్చిన కారణము, దానికి విలువ ఉంటుంది, దేవునికి ఘనత వస్తుంది, మనం ఆశీర్వదించబడతాము. దేవుడి మాటలు మన వెంటలో దీవించును గాక. ఆమేన్.